టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా ఉందని వైసీపీ భావిస్తుంది. అలాగే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వైసీపీ నేతల మీద ఆరోపణలు చేస్తూ కేసులు బనాయిస్తూ వేధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వైసీపీ సీనియర్ నేతల ఇళ్లపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. శాంతి భద్రతల సమస్యను తెచ్చిపెట్టాయని వెంటనే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు నిధుల మొత్తాన్ని అమరావతిపై కుమ్మరించారని రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ విమర్శలను ఎదుర్కోవడానికి అన్నట్టు ప్రభుత్వం అమరావతితో పాటు విశాఖపట్నం కూడా ఆర్థిక ఐటీ రాజధానిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది. విశాఖ రూపురేఖలు మార్చేలా కీలక ప్రణాళికలు అమలు చేస్తుంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నేషనల్ గ్రూప్ లో భాగంగా విశాఖను ముంబై తరహాలో అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నగరంగా ఉంచేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. అలాగే విశాఖను ఆంధ్రప్రదేశ్ ఐటీఐగా మార్చడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఇప్పటికే గూగుల్ నెక్స్ట్ జెన్ A1 డేటా సెంటర్ వంటి దిగ్గజ సంస్థలను పెట్టుబడితో ఆకర్షించడం మీద దృష్టి పెట్టింది. 2032 నాటికి $125 నుంచి $135 బిలియన్ ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.